ఫ్రెండ్స్, నేను మీ నిర్మలని. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్యాత్ ల్యాబ్ అంటే ఏంటి? ఎవ్వరు తెలియదు చాలామంది. క్యాత్ ల్యాబ్ అంటే ల్యాబ్ అంటే రక్త పరీక్షలు చేసేదని కాదు. క్యాత్ ల్యాబ్ అంటే నేను చేసే హాస్పిటల్లో కార్డియాలజీ, రేడియాలజీ ప్రొసీజర్ చేసేదాన్ని క్యాత్ ల్యాబ్ అంటారు. ఓకేనా? అసలు క్యాత్ ల్యాబ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెయిట్. ఎవరు ఎంటర్ అవ్వకూడదంటే రేడియేషన్ ఏరియా అంటే రేడియేషన్ ఉండేవారి హెచ్చరిక. గర్భిణీ స్త్రీలు మాత్రం క్యాత్ ల్యాబ్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎంటర్ అవుతున్నాను ఇప్పుడు. ఈ డోర్ చూసారా? చాలా 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 అంటే స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే క్యాత్ ల్యాబ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇది క్యాత్ ల్యాబ్. మా క్యాత్ ల్యాబ్ అయితే ఇలా ఉంటుంది. టేబుల్, పేషెంట్ టేబుల్, మానిటర్స్ అండ్ లెడ్ అప్రాన్స్ అండ్ ఈ మానిటరు. ఓకేనా? ఇది టేబుల్ అంటే ఇది, లైవ్స్ అంటే ఇది. ఓకే, ఇది లైట్. ఓకే, లైట్. ఇది టేబుల్. ఓకే, పేషెంట్ స్టాండ్. ఓకే, సైడ్ ఎక్స్ అయితే వాడము, కానీ స్టోర్ సైడ్ ఎక్స్ ఎమర్జెన్సీ. క్రష్ కార్డ్. ఓకే, అండ్ డీపిబ్. ఓకే, మెటీరియల్ షెల్ఫ్స్. ఓకే, స్టెంట్స్. ఓకే, బేషన్, మానిటర్. ఓకే, సో వీటి గురించి ఇంకా అంటే జస్ట్ క్యాత్ ల్యాబ్ అంటే ఏంటి, ఏముండదని చూపించాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్దది ఉంటుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చాలా అంటే చాలా నాకు తెలిసినంతవరకు నేను చేసే నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని, చాలా అందరికీ అర్థం అవ్వాలి, అందరూ తెలియని ఈజీ మెథడ్లో నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా యాంజియోగ్రామ్ అంటే ఏం చేస్తారు, స్టెంటింగ్ అంటే ఏం చేస్తారు, అన్ని ప్రొసీజర్ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బై.